ఉల్టా చోర్ కత్వాల్ కో డాంటే అనేది ఒక హిందీ సామెత. అంటే దొంగను పోలీస్ స్టేషన్కు తీసుకొస్తే పోలీస్ అధికారిపైనే ఎగబడి తెగబడ్డాడని అర్థం. ఇప్పుడు తెలంగాణలో అలాంటి వ్యవహారమే మరో రూపంలో జరుగుతోంది. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించి ప్రజలకు మేలు జరిగే విధంగా చూడాల్సిన ప్రతిపక్షాలు వేసే ప్రతి ప్రశ్నకు సర్కారు వారి నుంచి ఎదురుదాడి మొదలవుతోంది. ఇలా మాట్లాడారో లేదో అలా సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు, చివరకు ఓడిపోయిన వాళ్ళు కూడా మాటల దాడిని పెంచేస్తున్నారు. ఏదో విధంగా అరిచి ప్రతిపక్షాల నోరు ముయ్యించేయాలని చూస్తున్నారు. 10 ఏళ్ల పాటు తెలంగాణ సీఎం పదవిని నిర్వహించి సంక్షేమ, పురోగామి చర్యలతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన మాజీ సీఎం కేసీఆర్ ఒక్కసారి మాట్లాడితేనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉలికి పడుతోంది. కట్టలేకుండా నడువు అచ్చోసిన ఆంబోతులు అంటూ తిట్ల దండకం అందుకొని గోలగోల చేస్తోంది. అసలు విషయానికి వస్తే బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత కొంతకాలంగా మౌనం పాటిస్తున్నానని, అయితే ఇక మౌనంగా ఉండేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణ శక్తి ఏంటో త్వరలోనే కాంగ్రెస్ నేతలకు తెలిసేలా చేస్తామని హెచ్చరించారు. ఇన్ని రోజులుగా నేను మౌనంగా, గంభీరంగా చూస్తున్నా. నేను కొడితే మామూలుగా ఉండదు. ప్రజలు కాంగ్రెస్ పాలనలో సంతోషంగా లేరు. వీళ్ల పాలన చూసి ప్రజలు నిరాశకు గురయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు దొరికితే ప్రజలు కొట్టేట్టుగా ఉన్నారు అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ మాటలో తప్పేముంది? 14 నెలల పాటు కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలన చూసిన తర్వాతే కేసీఆర్ మాట్లాడారని తెలంగాణ ప్రజలకు బాగానే అర్థమైపోయింది. ఇచ్చిన హామీలను అరకొరగా అమలు చేయటం, రోమ్ నగరం కాలిపోతూ ఉంటే నీరో ఫిడేలు వాయించినట్లుగా కాంగ్రెస్ నేతలు ప్రవర్తించటం అందరూ చూస్తూనే ఉన్నారు కదా. తెలంగాణ ప్రజల భవిష్యత్తు కోసం తాను ప్రత్యక్ష పోరాటాలకు దిగబోతున్నట్లు కేసీఆర్ ప్రకటించడంలో కూడా తప్పులేదు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తూ విపక్షాలు వీధి పోరాటాలకు దిగటం ప్రతి రాష్ట్రంలో, ప్రతి దేశంలో జరిగేదే. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే జనం బాధపడే రోజులు వస్తాయని గతంలో కేసీఆర్ చెప్పిన మాట నిజమే కదా. కొంతమంది అత్యాశకు పోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేశారని, రైతు బంధుకి రామ్ రామ్, దళిత బంధుకి జై భీమ్ అని చెప్పే రోజులు వస్తాయని ఆనాడే చెప్పానని కేసీఆర్ గుర్తు చేయటం ద్వారా చేసిన తప్పేమిటి? రాష్ట్రం వచ్చిన కొత్తల్లో ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో భూముల రేట్లు పెరిగాయి. తమ స్థిరాస్తులు పెరగటంపై తెలంగాణ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే రేవంత్ రెడ్డి పాలనలో భూముల రేట్లు అమాంతం పడిపోయాయి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డమాలైపోయి వ్యాపారులు, జనం రోధిస్తూ ఉంటే ఫోర్త్ సిటీ అంటూ రేవంత్ కొత్త రాగం అందుకుంటున్నారు. ఇలాంటి చర్యలను ఎవరైనా గర్హిస్తారు. ప్రజల కోసం పనిచేసే కేసీఆర్ ఊరుకుంటారా ఏంటి? ఇకపై ఈడ్చి కొట్టడమేనని ఆయన తెగేసి చెప్పారు. కేసీఆర్ చేసిన ఆరోపణలకు రేవంత్ రెడ్డి దగ్గర సరైన సమాధానం లేదు. సాగునీటి ప్రాజెక్టులు ఎందుకు మూలన పడ్డాయి? వేరుశెనగ, కంది, పత్తి పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు గగ్గోలు పెట్టడానికి కారణం ఎవ్వరూ లాంటి ప్రశ్నలకు రేవంత్ దగ్గర ఎలాంటి జవాబు లేదు. కట్టలేకుండా నిలబడి చూద్దాం అంటే భయపడి నోరు మూసుకుంటారని రేవంత్ అనుకుంటున్నారు. వ్యవసాయం దండుగ కాదు, పండుగ అని నిరూపించిన కేసీఆర్ దగ్గరే పంగనామాల పెట్టే స్వామి అని కేటీఆర్, హరీష్ రావును అచ్చోసిన ఆంబోతులని తిడుతూ ఎదురుదాడికి ప్రయత్నించారు. కాంగ్రెస్ పార్టీ స్వయంగా నిర్వహించుకున్న ఆన్లైన్ సోషల్ మీడియా సర్వేలో బీఆర్ఎస్ మాత్రమే బెటర్ ప్రభుత్వం అని వస్తే దానికి రేవంత్ రెడ్డి ఉడుక్కొని కూడా తిట్ల దండకం అందుకున్నారు. పైగా సల్మాన్ ఖాన్, రాఖీ సావంత్ మధ్య ఓటింగ్ పెడితే రాఖీకే ఎక్కువ ఓట్లొచ్చాయట. కేసీఆర్ కూడా రాఖీ సావంత్తో సమానమట. ఈ కంపారిజన్ ఎంత చండాలంగా ఉందండి. అసెంబ్లీకి వస్తే అన్నీ మాట్లాడతారట. ఏం బయట ఎందుకు మాట్లాడవు రేవంత్ రెడ్డి అని జనం విమర్శిస్తున్నారు. రేవంత్ రెడ్డి పాలనను విపక్షాలు, ప్రజలే కాదు చివరకు కాంగ్రెస్ నేతలు కూడా విమర్శిస్తున్నారు. అంతగా నమ్మకం లేని వాళ్ళు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని, తీన్మార్ మల్లలను అడిగితే సరిపోతుంది. ప్రస్తుతానికి ఆశావహులు మంత్రి పదవి కోసం భజన చేస్తున్నట్లు నాటకమాడొచ్చు. ఒక్కసారి ఆ తెరలు తొలగిపోతే రేవంత్ రెడ్డికి దబిడి దిబిడే అని అర్థం చేసుకోవాలి. ఏదేమైనా కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతోన్న వేళ కథ వేరుగా ఉంటుంది. కాంగ్రెస్ నేతలు ఇక నిద్రలేని రాత్రులు గడపాల్సిందేనేమో. చివరకు వారు వన్ సైడ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KTV Telugu. KTV Telugu KTV Telugu channel.